మీ ఆంధ్రప్రదేశ్లో దేవాలయాలకు సంబంధించి గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఎన్ని ఫండ్స్ ఎక్కడెక్కడ గుళ్ళ నుంచి వచ్చే ఫండ్స్ ఎక్కడెక్కడ పోయినాయో మీరు ఆర్టీఐ ఇవ్వండి, చెప్పగలుగుతారా? లేదా ఇప్పుడున్న గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం దాని మీద ఎంక్వైరీ కమిషన్ వేయండి. డబ్బు ఎట్టిపోయింది, ఎక్కడెక్కడ పోయింది? రథాలు తగలబడ్డాయి మీ దగ్గర, విజయవాడ అమ్మవారి నగలు మాయమైనవి అయినే కదా, ఆంజనేయ స్వామి చెయ్యి పోయింది. మరి ఇవన్నీ ఎందుకు జరిగినాయి? అంటే ఆంజనేయ స్వామి చెయ్యి పోయిందంటే ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. ఈ ఆంజనేయ స్వామి ఆ విగ్రహం ధ్వంసం తర్వాత కొడాలి నాని గారు ఒక మాట అన్నారు, విన్నారా? ఏమన్నారు? ఒక చెయ్యి పోయినంత మాత్రాన ఆంజనేయ స్వామికి ఏమన్నా వచ్చిన నష్టం ఉందా అన్నారు. హిందువుల మనోభావాలకి ఆడ ఏం ప్రాధాన్యత లేదు. ఎందుకంటే అందుకే అంటున్నా, అది గొర్రెల ప్రభుత్వం కదా, వైసీపీ ప్రభుత్వం. ఎస్, గొర్రెల ప్రభుత్వం. ఎందుకు అంటే ఏ రకంగా? ఏంది అడ్డగోలుగా నీకు తిరుపతి కొండపై అన్యమత ప్రచారం జరిగింది. ఏ గుడి దగ్గరైనా అన్యమత ప్రచారం, అసలు నిషేధం కదా అన్యమత ప్రచారం గుళ్ళ దగ్గర. అడ్డగోలు అన్యమత ప్రచారం జరిగింది, అడ్డగోలు కన్వర్షన్స్ అయినాయి, లెక్కకు మించి కన్వర్షన్స్ అయినాయి. ఇవాళ కూడా ఆంధ్రాల మొన్న నగరికి అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి వచ్చినారు, ఇంత పెద్ద బుక్స్ పట్టుకొని వచ్చినారు, ఇంత దొడ్డు బుక్లెట్స్ పట్టుకొని వచ్చినారు. ఆడ పాస్టర్లు ఎవరు, వాళ్ళ కులం ఏం చెప్తారు, రిజర్వేషన్లో అయితే ఉంటుంది. వాడు పాస్టరు ఎస్సీ చెప్తాడు, బీసీ చెప్తాడు, రిజర్వేషన్లు పొందుతారు. మీరు క్రిస్టియన్లకు కన్వర్ట్ అయ్యి మీరు పాస్టర్ అయినాక మీకు రిజర్వేషన్ ఎట్లా వస్తుంది? రావద్దు కదా. ఆ లిస్ట్ ఉంది. ఇవన్నీ గత ప్రభుత్వంలో జరిగినాయి కదా, గొర్రెల ప్రభుత్వం అందుకే అంటారు. అంటే అడ్డగోలు మత మార్పిడి. హిందువుల కొరకు జగన్ గారు ఏం చేయలేదా? చేసినారు, నామమాత్రంగా చేసినారు. ఎక్కువ మట్టుగా అలాగే మీరు చెప్పండి, ఇవాళ అన్యమత ప్రచారం జరుగుతుందా తిరుమలలో? ఎందుకు జరుగుతలే? ఎన్డీఏ ప్రభుత్వం డెఫినెట్ గా మరి చెయ్యొద్దు కదా, లీగల్ గా చెయ్యొద్దు కదా. మరి నీ ప్రభుత్వంలో ఎవరు అండతోటి జరుగుతుంది? సిగ్గు లేకుండా ఎమ్మెల్యేలు, హిందువులు ఉన్న ఎమ్మెల్యేలు జగన్ ని ప్రసన్నం చేసుకోనికి క్రిస్టియన్ల మారిన సంఘటనలు ఎమ్మెల్యేలు బైబిల్ పెట్టుకొని తిరుగుతుండే. ఆయన మతం ఆయన ఉండని, ఆయన మతం స్వీకరించారో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు స్వీకరించినప్పుడు ఎట్లయితే ఉండని, కానీ దాన్ని వేరేలపై ఎట్లా రుద్దుతారు? మీరు గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎట్లా రుద్దుతారు? మీరు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు చెప్తారు కదా అందరినీ నేను సమానంగా చూస్తా అని. మరి తిరుపతిలో అన్యమత ప్రచారం ఎట్లా జరుగుతుంది? అంతర్వేదిలో రథం ఎందుకు తగలబడ్డది? రథం తగలబడితే పిచ్చోడు, తేనెటీగలు కాల్ చేసినాయని చెప్పారు. అంతకంటే పెద్ద జోక్ ఉందా? అందుకే దాన్ని గొర్రెల ప్రభుత్వం అంటారు. అప్పుడు చికోట్ ప్రవీణ్ గారు ఎందుకని దాని మీద ఏపీకి వచ్చి పోరాటాలు చేయలేదు? మరి నేను మీకున్న సైన్యం, చికోట్ ప్రవీణ్ గారికి అతిపెద్ద సైన్యం ఉంది, మీరు పిలిపిస్తే అక్కడ కూడా చాలా మంది వస్తారు. అది అప్పుడు, ఇప్పుడు ఇది అప్పుడు లేకుండే. నా మాట అప్పుడు 100 మంది 200 మంది వినే పరిస్థితి. ఇవాళ నా వాయిస్ లక్షల మంది వింటారు, కోట్ల మంది వింటారు. నేను 2 గుళ్ళ చైర్మన్, హిందుత్వవాది, హిందూ కార్యాలయాలకు చేస్తాము, అన్ని బ్లడ్ లో హిందుత్వం ఉంటది. కానీ అప్పుడు నా వాయిస్, మీరు 3 years బ్యాక్ నన్ను గుర్తుపడతారా? గుర్తుపట్టరు కదా. ఇంటర్వ్యూకి పిలుస్తూ వస్తారా? అప్పుడు అని అంటారు. ఇప్పుడు మీరే మడబడి నా దగ్గర తీసుకుంటారు కదా. మరి ఇప్పుడు నా వాయిస్ కోట్ల మంది వినేప్పుడు, అప్పుడు నా వాయిస్ రీచ్ కాదు. నా వాయిస్ రీచ్ అవుతున్నప్పుడు నేను వాయిస్ పెంచవచ్చు. సో అది గొర్రెల ప్రభుత్వం, అడ్డగోలు మత మార్పిడి జరిగింది. మొన్న నేను ఆంధ్రాకి గుంతకల్ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ప్రజల అందరు యువతరం చెప్పిన, తెలిసి తెలియక మతం మారిన వాళ్ళని గర్వాపసి లాంటి ప్రోగ్రాం చేసి మన మతం యొక్క గొప్పతనాన్ని చాటి వాపస్ తీసుకురండి, రిటర్న్ తీసుకురండి హిందుత్వంలోకి అని చెప్పడం జరిగింది. మీ మీడియా ఛానల్ ద్వారా కూడా అందరికీ అది చెప్తారు. అక్కడ ఉన్న బీజేపీ వాళ్ళు కానీ, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ, జనసేన కార్యకర్తలకు కూడా రిక్వెస్ట్ చేస్తారు, అక్కడ హిందుత్వం ప్రమాదంలో ఉంది. తెలంగాణ కంటే కూడా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ హిందుత్వం ప్రమాదంలో. మరో కేరళ రాష్ట్రం కాక ముందుకే
మరో కేరళ రాష్ట్రం కాకముందుకే హిందుత్వం గొప్పతనం చాటి చెప్పి తెలుసో తెలియకపోయిన వాళ్ళని మతం మార్చిపించుకొని గర్వాపేసి ఇలాంటి ప్రోగ్రాం చేయాలి. ఇప్పుడు సేమ్ మీ ఐడియాలజీ ఎలాగైతే ఇప్పుడు హిందుత్వాన్ని మీరు పైకి తీసుకెళ్లాలనుకుంటున్నారో సేమ్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ మధ్య మొత్తం సనాతన ధర్మం గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. ఆయన ఎప్పుడు కూడా మాలలోనే ఉంటున్నారు ఈ మధ్య కాలంలో. సో ఆయన ఇక్కడ ఒక స్టెప్ తీసుకున్నారనుకోవచ్చా? డెఫినెట్గా స్టెప్ తీసుకుంటున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. చెప్పినా కదా, గొర్రెల ప్రభుత్వం పోయింది, గోమాత ప్రభుత్వం వచ్చింది ఆంధ్ర రాష్ట్రం. సో ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్ రెడ్డి ఎన్ని స్కీములు మభ్యపెట్టి ఎన్ని చేసినా కూడా ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. మా ఎన్డీఏ సర్కార్కి అవకాశం ఇచ్చినందుకు మీకు ఒకటి మీదికెళ్ళి కూడా ఫండ్స్ బాగా వస్తాయి, మీ అభివృద్ధి అవసరం కొత్తగా పుట్టిన రాష్ట్రం లెక్కనే 10 ఏళ్ళైనా కూడా కొత్త రాష్ట్రం లెక్కనే అయిపోయింది. ఎంత అడ్డగోలు అప్పులైనాయో ఏం చేసారో అందరికి తెలుసు. మరి హిందుత్వంలో చూసుకుంటే మాత్రం అడ్డగోలుగా మత మార్పిడి జరిగింది. సో ఇవన్నిటి కూడా మీకు రిపేర్ చేసుకునే అవకాశం వచ్చింది. ఒక మంచి రాష్ట్రం కాబోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. సో పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అంటే ఇటువైపు రావడం అంటే కేవలం బీజేపీతో కలిసి ట్రావెల్ చేస్తున్నారని ఆయన ఈ వైపు వచ్చారనుకోవచ్చు? లేదు ఇప్పుడు ఎక్కడ వైపు కాదు, ఆయన చూసుంటాడు ఎన్ని జరుగుతున్నాయి హిందుత్వంపై దాడి. సో ఒక టైం ఉంటుంది, ఆ టైంలో మనిషికి రియలైజేషన్ ఉంటుంది. అయ్యో నేను కూడా ఇప్పుడు రియలైజేషన్, నా 7 స్టార్ లైఫ్ వదిలేసినాను మీరే అంటారు కదా, వచ్చి నేను హిందుత్వానికి పనిచేస్తున్నా అంటే నాకు కూడా సెల్ఫ్ రియలైజేషన్, అయ్యో ఇది కరెక్ట్, ఈ సమయం ఆసన్నమైంది, మనం రావాల్సిన సమయం ఇది, మనం పని చేయాలి, హిందుత్వం గురించి పని చేయాలి. అన్ని లైఫ్ వదిలేసిన ప్రజలల్లో తిట్లు తినుకుంటా, క్రిస్టియన్స్ తిడతారు, ముస్లిమ్స్ తిడతారు, థ్రెట్ ఉంటుంది, నాకు ఒక వారంకో ఫోన్ వస్తుంది, నేను అంతం చేస్తామని అన్ని అయినా కూడా ఎందుకు చేస్తున్నాం? భగవంతుడిని మమ్మల్ని ఎంచుకున్నాడు, ధర్మం గురించి పాటుపడని ఎంచుకున్నాడు. డెఫినెట్గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద కూడా నెగిటివ్ కామెంట్స్ చేసే వాళ్ళు చాలా మంది. అయ్యో మంచి చేస్తే నెగిటివ్ కామెంట్ చేసే వాళ్ళు ఉంటారు, పట్టించుకొని పోవాల్సిన అవసరం లేదు. పట్టించుకుంటే ఈ ముందుకు కూడా సాగలేదు. ఆయన మీద ఓర్వలేని వాళ్ళు ఉంటారు, ఏడ్చేటోళ్ళు ఉంటారు కదా. డిప్యూటీ సీఎం అయిండు, జనాలలో ఎంత ఆకర్షణ ఉంది, ఆయన చెప్తే హిందుత్వం పెరుగుతుంది అని కూడా డెఫినెట్గా ఉంటుంది కదా. సో కుక్కలు ఎరుగుతుంటాయి. మొన్న ఒక కుక్క ఎవరలేదు కదా, స్టాలిన్, అది పెద్ద కుక్క, అది అవన్నీ దాంతో అంత ఎక్కువ పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ గొడవ ఈ తమిళనాడు ఈ ప్రభుత్వం లేకపోతే ఇంత పెరియార్ వారసత్వం నడుస్తుంది కదా ఆడ. ఆయన స్టాలిన్ కూడా ఒక మాట అన్నాడు కదా అప్పుడు, సనాతన ధర్మం ఏముంది అది. సో వాళ్ళకు భయం పుట్టింది, పవన్ కళ్యాణ్ గారు పోతే అక్కడ డెఫినెట్గా ఇంపాక్ట్ ఉంటుంది కదా. సో భయం వాళ్ళకి. ఆడ నాస్తికులు ఎక్కువ, ఆడ తమిళనాడులో నాస్తికులు ఎక్కువ, కానీ గుళ్ళు ఎక్కువ తమిళనాడులోనే ఉంటాయి. అవన్నీ ఎప్పటి నుంచో ఉన్న గుళ్ళు, అసలు చాలా పెద్ద పెద్ద కంచిలో 100ల సంఖ్యలో గుళ్ళు ఉన్నాయి. కంచి మొత్తం ప్రతి గుడి తిరగాలంటే 1 ఇయర్ పట్టుంది. మరి అన్ని పాత దేవాలయాలు, కంచి లేకపోతే చాలా గుళ్ళు ఉన్నాయి, చాలా చరిత్ర కలిగిన గుళ్ళు ఉన్నాయి. అవును, మధుర మీనాక్షి. అవును. సో అట్లా ఉన్నాయి. ఇక వీళ్ళు అంతా పెరుమాల్, మన పెరియార్ నుంచి వచ్చినాయి అన్ని దేవుళ్ళ నమ్మని నాస్తిక కుక్కలు ఇవన్నీ. సో వాళ్ళందరికి ముందు ఉంటది ఎట్లయినా, వాళ్ళ చరిత్రలో హీనంగా చూడబడతారు వాళ్ళంతా. ఇప్పుడు విజయ్ కూడా ఇప్పుడు రాబోతున్నాడు రాజకీయాల్లో. సో ఆయన కూడా సేమ్ పెరియార్ స్టాండే ఆయన. అంతే, అంటే అక్కడ జనాలు అట్లా ఆ స్టైల్లో ఉంటేనే ఓట్లేస్తారని వీళ్ళది. మరి ఒక పూజ చేసేటప్పుడు, ఒక సినిమా తీసేటప్పుడు పూజ చేయకుంటుంది మరి విజయ్ని, పూజలు అన్ని చేస్తాడు కదా. మళ్ళీ మాటలు వచ్చే వరకు ఒకటి, అంటే మనసులో ఒకటి బయట ఒకటి. సో ఇంకొకరు నేను చెప్పకముందు ఇంకొకరు అన్నారు, ఎవరు అతను? కేపాల్ ఒకటే ఏడుస్తున్నాడు కదా, జోకర్. కేపాల్ని సీరియస్ గా తీసుకుంటారా? తీసుకోవాల్సిన అవసరమే లేదు, సీరియస్ తీసుకున్న టైం అయిపోయింది. సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నాను, వీని బాధ కేపాల్ గారు ఒకటే బాధ, ఒకటే ఏడుస్తున్నాడు కదా. నేను చూసిన కేపాల్ని సీరియస్ గా అంటే మనం సీరియస్ గా ఉన్నప్పుడు చూడాలి కేపాల్ వీడియోస్, నవ్వుకుంటాం, అంటే ఒక జోకర్ లెక్క చూడాలి. సీరియస్ ఓవర్ తీసుకోరు కానీ ఒక కామెడియన్ లెక్క చూడవచ్చు.
మా యేసు నిన్ను క్షమించాడు, వచ్చి సారీ చెప్తే క్షమిస్తాడు, ఏ పిచ్చోళ్ళకి కొనుతున్నాడు. కానీ ఆయనలో గొప్పతనం ఏంటంటే ఆయన ఎప్పుడే కానీ కన్వర్సేషన్ చేపిలేదు. ఆయన మరి అలా ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారి మీద ఏడుపు ఎందుకు? మరి ఎందుకు పవన్ కళ్యాణ్ గారు సనాతన బోర్డు తెమ్మన్నందుకు, సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నందుకే ఏడుపు. వీళ్ళు మీరు అంటారు కదా కన్వర్షన్ చేపియాలని, డైరెక్ట్ చేయరు వీళ్ళు. ఎవరైతే కన్వర్షన్ చేస్తారో వాళ్ళకి ఫండింగ్ చేస్తారు. ఫండింగ్స్ బయటికి వెళ్ళి చేపిస్తారు. మరి ఇండైరెక్ట్ గా అదే కదా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు హిందూ ధర్మం గురించి పాటుపడుతున్నందుకే కదా ఇవాళ అంత ప్రెస్ మీట్లు పెట్టి హంగామా చేస్తున్నాడు. ఆయనకు వచ్చి యేసుప్రభుని సారీ చెప్పాలట. మేమెందుకు సారీ అడుగుతాం యేసుప్రభుని? మీ ప్రభు యేసుప్రభు మీరు అడుక్కోండి సారీ. నరకానికి పోతాడేమో చెప్తుడు. నిన్నైతే మా నరకంలో వేడి నూనెలో వేయించుతారా కేపాలి. నిన్నైతే నరకం పోడు మీ దానికి కాదు, యేసుప్రభు నరకం మేము పోడు కాదు, నువ్వు మా నరకానికి వస్తూ నిన్ను వేడి నూనెలో వేస్తారు. ఎందుకు హిందూ ధర్మం గురించి ఏడుపు? దునియా కన్వర్షన్ చేశారు సిగ్గు లేకుండా, బలవంతంగా ఆశ చూపించి. ఇలా వాళ్ళు ఎంత నీచానికి పాల్పడుతున్నారంటే ప్రతి చర్చి ముంగట ఒక ధ్వజస్తంభం ఉంటది. మరి ఇంతకుముందు ధ్వజస్తంభాలు లేవు కదా. యేసుమాల అంట, భవాని మాల విన్నాము, అయ్యప్ప స్వామి మాల విన్నాము, శివమాల విన్నాము, యేసుమాల ఏంది? ఇంతకంటే పెద్ద కామెడీ ఉంటుందా? కొబ్బరికాయ కొడుతుర్రు సిగ్గు లేకుండా. ఇవన్నీ పక్కన పెడితే మొన్న తెలంగాణలో అయితే ఒక అడుగు ముందుకేసి యేసు బతుకమ్మనంట. మీ బతుకులు లేడా? యేసు బతుకమ్మ ఎందుకు అంటే ఏదో రకంగా హిందువులను ఆకర్షించే ప్రయత్నం చేస్తారు. హిందువుల గుళ్ళ ద్వారా వచ్చే డబ్బులు మీ సంక్షేమానికి కావాలి. మరి హిందువులు ఇచ్చే ప్రసాదం తినరే మీరు? వాళ్ళు ఈ మధ్య వాళ్ళు కూడా ఫండ్స్ డైరెక్ట్ అడుగుతున్నారు, మీరు అబ్జర్వ్ చేశారు? అడుగుతారు, వాళ్ళకి సిగ్గుశరం ఏమైనా ఉంటాయి? హిందువులు ఇచ్చే ప్రసాదం తిన్నారా మీరు? తింటారా? హిందువులు ఇచ్చే ప్రసాదం తినరు వాళ్ళు తినరు. మరి హిందువుల దేవాలయానికి మనం వేసే డబ్బులు వాళ్ళ చర్చిల డెవలప్మెంట్ కి గవర్నమెంట్ నుంచి తీసుకోవచ్చు. కానీ హిందువులు మాత్రం ఇటు మసీదుకి హిందువుల గురించి సిగ్గు శరం లేకుండా దర్గాలకు పోయి ఆ సమాధుల పక్కన మనం దర్గా అనొద్దు, శ్మశానం. అది సమాధి ఉందంటే శ్మశానమే కదా, శ్మశానంలోనే కదా సమాధి ఉండేది. సిగ్గు లేకుండా ఆడ పోయి దావతులు చేసుకుంటా, దర్గాలకు మొక్కుంటా, సమాధులకు మొక్కుంటా. అసలు మనం శ్మశానంకి ఇట్లా అడుగు పెడితే వచ్చి స్నానం చేస్తాము. వీళ్ళు పోయి ఆడ మన హిందువులు పోయి పూజ చేస్తారు. సెక్యులర్ హిందువులు బంద్ చేసుకొని రా నాయనా సమాధుల దగ్గర. మీకేం పని? హిందువులకు ఏం పని రా సమాధుల దగ్గర? చాలా మంది టాలీవుడ్ హీరోస్ కూడా వెళ్తారు. దర్గాలో మీకేం పని రా భయ్? దర్గాకి ఏం పోవాలి మీరు? మహేష్ బాబు అయితే కడప దర్గాకి వెళ్తారు. మొన్న రామ్ చరణ్ వెళ్ళారు గేమ్ చేంజర్ సినిమా ముందు. అవి కూడా తప్పేనా? మరి తప్పే కదా. హిందూ పుట్టుకబుట్టి సమాధుల దగ్గరికి ఎందుకు పోవాలి? వాళ్ళు వచ్చింది చూపి నా గుళ్ళకి చూడు నీకు వస్తే మొక్కనికి రారాను. వీళ్ళైతే ఇక విగ్రహారనే తప్పే అని అంటారు. మరి మీ దగ్గర ఒక దిక్కు విగ్రహం ఉంటుంది, ఒక దిక్కు సిలువ ఉంటుంది. మీదేంది కరెక్టు? క్రిస్టియన్లలో ఇద్దరు అంటారు కదా, మరి మీది కరెక్ట్. ఇద్దరు ఒక్కొక్కటి చెప్తారు. మరి ఎవరేం విగ్రహాలే పూజ చేయొద్దు అంటారు, ఎవరేం విగ్రహాలకే పూజ చేస్తారు. వాళ్ళకే క్లారిటీ లేదు. ఇప్పుడు బీజేపీ మీద కోపం ఉన్న వాళ్ళు హిందుత్వం మీద కూడా కోపం చూపిస్తారు. ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు. ఎస్, అబ్సల్యూట్లీ. బీజేపీ మీద కోపం ఉంటే హిందుత్వం మీద కోపం. మరి బీజేపీలకు మంచి చేసింది చెప్పారు. నాస్తిక కుక్కలు కూడా ఎక్కువైపోయాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏ మాట మాట్లాడినా హిందుత్వం సంబంధించి ఫస్ట్ కౌంటర్ వేసే ప్రకాష్ రాజ్. అదే అంటున్నా కదా, నాస్తిక్. ఐ థింక్ ప్రకాష్ రాజ్ నాస్తికుడేమో. నాస్తికులు కక్కుతున్నారు, వాళ్ళ మనసులో ఉన్న అంత కసి కాకుతున్నారు. కానీ హిందూవాదులని జమానా నుంచి హిందుత్వాన్ని ఎవడేం బీకలేకపోయినాడు. ఔరంగజేబ్ లాంటి మూర్ఖుడే ఏం బీకలేక, రాక్షసుడు వాడే ఏం బీకలేకపోయాడు. మొఘల్ చక్రవర్తులు ఏం బీకలేకపోయారు. వీళ్ళేం బీకుతారండి? ఎవడు హిందుత్వాన్ని ఎవడేం చేసి? సముద్రం ఉన్న రోజులు, సూర్యుడు ఉన్న రోజులు హిందుత్వం ఉంటుంది. కాకపోతే ఇట్లాంటి ప్రయత్నాలు జరుగుతుంటాయి, మనం తిప్పి కొడుతూనే ఉండాలి. శివాజీలు పుడుతూనే ఉంటారు. ఆయన మాట్లాడితే ఆయన మీద కోపం, నేను మాట్లాడితే నా మీద కోపం, రాజాసింగ్ గారు మాట్లాడితే ఆయన మీద కోపం, బండి సంజయ్ గారు మాట్లాడితే ఆయన మీద కోపం. మరి మీరు మాట్లాడండి భయ్, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడండి. హిందువులకు అన్యాయం జరుగుతుంది, వాళ్ళు మాట్లాడరు. వాళ్ళకి
వాళ్ళ ఓట్లు కావాలి. ఉమ్. ఇది పరిస్థితి, 2 రాష్ట్రాల పరిస్థితి. ఎంఐఎం సపోర్ట్ కోసం వీళ్ళు న్యూట్రల్ గా సంకల్ నాకుతూనే ఉంటారు ఎంఐఎం వాళ్ళు. ఉమ్. భయము, విపరీతమైన భయం. ఇప్పుడు మనోళ్ళు ఇప్పుడు ఏ మూలాలు చూసుకున్నా సరే, ఇవాళ ఉన్న పాస్టర్స్ కూడా మనం చూసుకుంటే ఒకప్పుడు వాళ్ళు హిందువులేగా. హిందూ నుండి వచ్చిన చరిత్ర, ఆ రూట్స్ అవే ఉంటాయి. డబ్బుల గురించి కేవలం డబ్బుల కొరకే 90% డబ్బుల గురించి. ఒరిజినల్ క్రిస్టియన్స్ ఎంతమంది ఉన్నారు? మనోళ్ళు ఎందుకని మారుతున్నారు? రకరకాల చెప్తున్నా కదా, డబ్బుల గురించి ఉంటది, రకరకాల కారణాలు ఉన్నాయి. ఉమ్. ఒకప్పుడు మారడంలో ఒక కారణం కూడా ఉండే, జెన్యూన్ రీజన్ ఏముండే అంటే దళితులపై చిన్న చూపుతోటి కూడా ఒకప్పుడు కొందరు మీ దాంట్లో విలువ లేదురా, మేము మన గుళ్ళకి తినలేదు. కానీ అలా పరిస్థితి లేదు. దళితులందరూ హిందుత్వాన్ని కాపాడేది కూడా దళితులు ఒక ముఖ్యమైన పాత్ర పోషించాలి. దళితులందరూ కూడా హిందువులే, అందరు హిందువులు ఒకటే. ఇక్కడ అగ్రకులము ఏం లేదు. నేను అగ్రకులం మాట్లాడితే ఆడు ఉగ్రవాది అంటారు, ఉగ్రకులం అంటారు. మాట్లాడద్దు, అలా అందరికి సమన్యాయం ఉండాలి. గుళ్ళకి ఎక్కడ ఇబ్బంది కావద్దు. ఎవరికన్నా ఇబ్బంది అయితే నేను వస్తా. ఏ దళితుడి కన్నా ఇక్కడ గుళ్ళ అవమానం జరిగిందని చెప్పండి, నేను వస్తాను, నా టీం వస్తాను. మొన్న చిలుకూరు బాలాజీ దగ్గర స్వామీజీ మీద దాడి జరిగిందండి, అది చాలా పెద్ద రాంగ్ కదా. వాడు పెద్ద మెంటల్, వాడు సైకిక్ ప్రాబ్లం అది. ఆయన కూడా సేమ్ మీకులాగే హిందూయిజాన్ని, కానీ 2 రకాలు ఉంటాయి. సైకిక్ ఈజ్ సైకిక్. మేము ఒక రకంగా పనిచేస్తున్నాం, వాడు ఒక రకంగా పనిచేస్తున్నాం. రామరాజ్యం అని చెప్పి సైకో వాడు, వాడి మెంటల్ స్టాబిలిటీ లేదు. అలాంటి వాళ్ళు అవసరం లేదంటారా? అవసరమే లేదు హిందూయిజంలో, అవసరం లేదు. ఎందుకు అవసరమే ఉంది అలాంటి వాళ్ళతో? వాళ్ళ వల్ల మాకు ఇంకా చెడ్డ పేరు. నువ్వు ఎవరిని బెదిరించాల్సిన పని లేదు కదా. ఇష్టం ఉన్న వాళ్ళు పని చేస్తారు, ఇష్టం లేకపోతే బలవంతం ఏముంటుంది, బలవంతం చేయొద్దు కదా. అందుకే తిడతాం, మత మార్పిడికి బలవంతం చేస్తారు, ఆశ చూపిస్తారు, డబ్బులు ఆశ చూపిస్తారు, లేని పోని మాటలు చెప్తారు. అవసరం లేదు అట్లా. ఇప్పుడు కర్ణాటకలో కూడా నాకు తెలిసి మీకు ఒక ఫ్యాన్ ఉన్నారు, ఆ స్వామినే మీకు ఫ్యాన్, అప్పాజీ. ఆయన మంచి 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 స్వామి. రోజు 3,000 మందికి అన్నదానం చేస్తున్నాడు, ఎవరి దగ్గర రూపాయి ఆశించకుండా. అప్పాజీ చాలు కదా. మంచి చేసేటోళ్ళు ఎవరైనా స్వామి, మంచి చేసేటోళ్ళకి ఎవరికైనా మనం దండం పెట్టొచ్చు, మంచి చేస్తే ఏం ఆశించకూడదు. సో వీటన్నిటిని సాకారం చేయాలి అంటే రాజకీయంలో పవర్ ఉండాలి 100%, లేకపోతే తొక్కేస్తారు, నలిపేస్తారు. డబ్బు అవేం పంచాయివా? దీనికి డబ్బుకి ఎట్లా, హిందుత్వానికి డబ్బుకి ఏం సంబంధం చెప్పండి? సంబంధం లేదు. డబ్బు ఏం సంబంధం? పవర్ ఉంటేనే చేయగలం, 100%. పవర్ లేకపోతే ఏం చేయలేం. ఎందుకు చేయలేము? ప్రజల బలం ఉంటది కదా. పవర్ లేకుండా చేస్తాం, కానీ ఎంత ఒక లిమిటెడ్. ఒక మనిషి ఒక ఏలుకున్న పవర్ ఒక పంజాకుంటుంది, పంజాకున్న పవర్ ఏలుకుండదు కదా. సింపుల్ లాజిక్. ఐకమత్యం ఉండాలి, ఒక పవర్ ఉండాలి తట్టుకోవాలంటే. ఎందుకంటే ఇవాళ అంత దుష్ట రాజకీయాలు నడుస్తుంది, హిందుత్వాన్ని తొక్కే ప్రయత్నాలే చేస్తున్నాయి కాంగ్రెస్ లాంటి పార్టీలు, బీఆర్ఎస్ లాంటి పార్టీలు. సో డెఫినెట్ గా వైఎస్ఆర్సీపీ అది కూడా అబ్సల్యూట్లీ నువ్వు హిందువులకు 10 రూపాయలు ఇస్తున్నావు, దాని వెంబడి మత మార్పిడి చేస్తున్నావు అంటే, మరి నువ్వు మత మార్పిడికి పర్మిషన్ ఇచ్చినావు అంటే మరి నువ్వు తప్పు, ద్రోహం చేస్తున్నట్టే కదా, హిందువులకి ద్రోహం చేస్తున్నట్టే కదా. ఇప్పుడు తిరుపతిలో ఆ మధ్యకాలంలో అసలు చాలా పెద్ద, తిరుపతిలో అన్య మతస్థులు ఎందుకు ఉండాలి? మతస్థులు కూడా కాదు, లడ్డూలో కల్తీ, లడ్డూలో చెప్తున్నా. అసలు ఒక హిందువులు కుట్రలు, రకరకాల కుట్రలు జరుగుతున్నాయి హిందుత్వాన్ని వంచే ప్రయత్నంలా. తిరుపతిలో అన్య మతస్థులు ఎందుకు ఉండాలి? ఏ గుడిలో కూడా అన్య మతస్థులు ఎందుకు ఉండాలి? తిరుపతిలో గోవింద అని కూడా గతంలో చెప్పలేని పరిస్థితి. ఒక వీడియో చాలా వైరల్ అయింది, చూసారండి అది? నేనేమంటున్నా, తిరుపతిలో భక్తున్నోడికే ఉద్యోగం ఇవ్వాలి, తిరుపతిలో హిందువుకే ఉద్యోగం ఇవ్వాలి. వాడికి ఉన్న శ్రద్ధ వేరేకి ఎందుకు ఉంటుందండి? వాడు మాంసం తిని కూడా రావచ్చు కదా గుళ్ళోకి. మాజీ టీటీడీ చైర్మన్స్ మీద కూడా ఆరోపణలు ఉన్నాయి, దాన్ని మీరు నమ్ముతారా? వైవి సుబ్బారెడ్డి గారు, లేకపోతే ఎట్లాంటి ఆరోపణలు? లైక్ వాళ్ళు క్రిస్టియన్స్ అయినా సరే వాళ్ళకి
చైర్మన్ పదవి ఇచ్చారు. అవన్నీ కొన్ని ఆరోపణలు అవుతున్నాయి కానీ మనకు దాని గురించి తెలియదు. Hmm. దాని గురించి అయితే తెలియదు. అన్నారు ఈ మాటలు అయితే అన్నారు. సో నౌ తిరుపతి హిందూయిజం ఇన్ సేఫ్ హ్యాండ్స్ ఆంధ్రాలో 100%. 100%. Now into safe hands. Andhra Pradesh is into safe hands. Not Tirupati. మోర్ ఓవర్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారన్నా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఇద్దరు కూడా బెస్ట్ కాంబినేషన్ విత్ ది బ్లెస్సింగ్స్ ఆఫ్ శ్రీ నరేంద్ర మోదీజీ. ఇప్పుడు సెంట్రల్లో మీకు ఎంతవరకు ఉందన్న పలుకుబడి? అమిత్ షా గారు లేకపోతే మోదీ గారు అంటే ఎవ్రీవన్ ఐడెంటిఫైస్ మీ, అందరు నన్ను గుర్తుపడతారు. చాలు కదా, వాళ్ళకి తెలిసి ఎప్పుడు ఎట్లా వాడుకోవాలి, ఎప్పుడు ఈయన పార్టీ అవసరం ఉంటుంది, ఈయన వల్ల ఏమి అని అబ్జర్వ్ చేస్తారు. వెళ్తుంటారు ఎప్పుడన్నా ఢిల్లీకి? వెళ్తుంటారు పరిచయాలు పెంచుకోవడానికి. అట్లా స్పెషల్ గా అయితే వెళ్ళా, నాకు ఇక్కడనే టైం దొరకదు. ఏదో ఒక సభలు, టెంపుల్స్. జనరల్ గా రాజకీయాల్లో దూసుకెళ్తేనే పైకి వెళ్తాను. ప్రజలలో పెంచుకోవాలి, ప్రజలలో కాదు పరిచయాలు పెంచుకోవాలి, పైరవిల్లు చేసుకోవాలి. పైరవిల్లు నాకు అవసరం లేదు. ప్రజలలో దూసుకెళ్తున్నా, హిందుత్వంలో దూసుకెళ్తున్నా, రాజకీయంలో అవసరం లేదు. వంగి ఉండాలి కదా రాజకీయాల్లో? వంగి ఉండాల్సిన అవసరం లేదు. మనం ఎవరికి అలా ఉంటేనే కదా పెద్దవాళ్ళు మనల్ని దగ్గర చేసుకునేది. మనం నీతి నిజాయితీగా ట్రాన్స్పరెంట్ గా ఉంటే, ప్రజలు మనల్ని గుర్తిస్తే, ప్రజల ఆశీర్వాదం ఉంటే ఎవరైనా మన దగ్గరికి రావాలి.